ఇటీవల కాలంలో ప్రభుత్వ అధికారుల అవినీతి బాగోతాలు తరచూ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. దీంతో బాధితుల ఫిర్యాదుతో వారిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తాజాగా ఏసీబీ వలకు చిక్కారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇన్ఛార్జ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేష్. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలో ఉన్న బాజీంకి ధనుంజయ అప్పారావుకు చెందిన సామిలను ఇటీవల సీజ్ చేశారు సురేష్. దానిని రిలీజ్ చేయడానికి యజమాని అప్పారావును 4 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన సామిల్లు యజమాని అప్పారావు దీంతో పక్కా ప్లాన్ తో అప్పారావు నుంచి లంచం తీసుకుంటుండగా సురేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, రీసెంట్ గా ఎన్నో కేసెస్ లో మనం చూస్తున్నాము ఇటు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే లంచం తీసుకుంటున్నారో వాళ్ళని పట్టుకోవడం, అయినా కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ కనీసం ఆగడం లేదు. ఇది ఇంకొక సిచ్యువేషన్ అనుకోవచ్చు. సో ప్రెసెంట్ అసలు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? భీమవరం ఇన్ఛార్జ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉన్న సురేష్ 4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు దొరికాడు. తన సొంత ఇంట్లోనే, అంటే భీమవరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దెకు ఉంటున్నాడు ఈ సెక్షన్ ఆఫీసర్ సురేష్. ఈయన తన సొంత ఇంట్లోనే లంచం అమౌంట్ సామిల్లు ఓనర్ అప్పారావు అని ఆయన దగ్గర నుండి తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా అధికారులు పట్టుకోవడం జరిగింది. అతను ప్రస్తుతానికి ఏసీబీ అధికారులు అదుపులో ఉన్నాడు. పూర్తి వివరాలు ఆ సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుండి అతని కంప్లైంట్ ఎవరైతే ఫిర్యాదుదారుడు సామిల్లు ఓనర్ ఉన్నారు అప్పారావును కూడా ఫిర్యాదు అయితే అధికారులు తీసుకుంటున్నారు. గతంలో ఈ పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలో ఉన్నటువంటి ఈ సామిల్లిలో టేకు కలప కట్ చేయడం జరిగింది. నిబంధనలకు వ్యతిరేకంగా టేకు కలపని అనుమతులు లేకుండా చేశారు కాబట్టి ఆ సామిల్ను అక్కడ అధికారులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత దాన్ని మరలా ఆ సీజ్ ని వెకేట్ చేయాలంటే, దాన్ని మరలా రిలీజ్ చేయాలి, ఓపెన్ చేసుకోవాలంటే 4 లక్షల రూపాయలు ఇతను డిమాండ్ చేయడం జరిగింది. నర్సాపురానికి సంబంధించి సెక్షన్ ఆఫీసర్ గా ఉన్నాడు. కాకపోతే భీమవరానికి సంబంధించిన ఆయన కొంత సెలవులో వెళ్లడంతో భీమవరానికి కూడా ఈ సురేషే ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఒక్కసారిగా 4 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం కానీ కొంత ఈ సామిల్లు ఓనర్ అతను బతిలాడే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ లంచం సొమ్ము తగ్గించడానికి అతను ఏమాత్రం ఒప్పుకోలేదు. కొన్ని దఫాలుగా ఇస్తానన్న దానికి కూడా అతను ఒప్పుకోకపోగా మొత్తం డబ్బు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే సామిల్లు ఓపెన్ చేయడానికి ఆర్డర్ ఇస్తా అని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సామిల్లు యజమాని అప్పారావు ఏసీబీ అధికారులని ఆశ్రయించడం, ఏసీబీ అధికారులు ఏలూరు నుండి వచ్చినటువంటి ఏసీబీ అధికారులు భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దుకుంటున్న అప్పారావు ఇంటి మీద దాడి చేయడం, ఆ డబ్బును సీజ్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఏసీబీ డీఎస్పీ జీవి కృష్ణారావు ఆధ్వర్యంలో ఏసీబీ రైడ్ అయితే జరుగుతుంది. పూర్తి స్థాయిలో సామిల్ యజమాని నుండి ఫిర్యాదు అయితే తీసుకుని ఎంక్వైరీ చేసి మరింత ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నామని అధికారులు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సర్తాజ్, థ్యాంక్ యూ సాగర్. की